ఈరోజు ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా వాటర్ బాయిల్ చేసుకుందామండి. ఆ వాటర్లో 2-3 డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేద్దాము. వాటర్ బాయిల్ అయ్యాయండి. ఇప్పుడు మనం మ్యాగీ యాడ్ చేసుకుందాము. ఇవి 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఇలా ఉడికితే సరిపోతుందండి, మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఈ వాటర్ అన్ని వంపేసుకుందాము. ఇలా తీసుకున్న దాంట్లోకి చల్లటి వాటర్ యాడ్ చేయాలండి. వేడంతా తగ్గిపోతుంది. ముందుగా ఒక బాండీ పెట్టుకుందాము. బాండీలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్, టమాటో యాడ్ చేయాలి. ఇవి బాగా వేయించుకోవాలి. ఇది మరీ ఓవర్ కుక్ చేయకూడదండి. ఒక 5% మగ్గితే సరిపోతాయి. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇది మంచిగా కుక్ అవ్వాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మ్యాగీ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. వీటిని 5 మినిట్స్ కలిపెట్టేద్దాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దామండి. లైట్గా చేయాలి, మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న మ్యాగీని యాడ్ చేద్దాము. ఇలా కలపెట్టేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి. మ్యాగీ మనం ఇందాక తీసుకున్నప్పుడు చల్లగా అయింది కదండి, దీంట్లో వేసాం కాబట్టి కొంచెం వేడెక్కదాకుంటే సరిపోతుంది. దీంట్లో మీకు స్పైసెస్ సరిపోకపోతే కారం అనేది కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేను మిరియాల పొడి యాడ్ చేశాను కాబట్టి నాకు సరిపోయింది స్పైసెస్. మీకు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దామండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి మన మ్యాగీ నూడిల్స్ ఎంత మంచిగా వచ్చాయో. బయట కొన్న నూడిల్స్ కంటే ఇలా మనం ఇంట్లో చేసుకున్న మ్యాగీ నూడిల్స్ చాలా టేస్ట్ ఉంటాయండి. ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.